హైదరాబాద్ లో హవాలా డబ్బు తరలిస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. హవాలా మనీపై కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. 50 లక్షలు క్యాష్ ఇస్తే 10 లక్షలు కలిపి మొత్తం 60 లక్షలు ఆర్టీజీఎస్ చేస్తామని బాధితులను నమ్మించారు. బాధితుల నుంచి 50 లక్షలు తీసుకుని తిరిగి డబ్బు చెల్లించకుండా నిందితులు మోసం చేశారు. బాధితుడి ఫిర్యాదుతో గతేడాది బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదైనట్లు నార్త్ జోన్ డీసీపీ రేష్మి పెరుమాల్ తెలిపారు. ఈ కేసులో పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టి నిందితులను పట్టుకున్నారు. ఇద్దరు నిందితులు ప్రకాష్ ప్రజాపతి, ప్రజ్ఞేష్ కీర్తిభాయ్ ప్రజాపతిలను అరెస్టు చేశారు. నిందితులు హైదరాబాద్ వస్తున్నట్లు గుర్తించిన పోలీసులు వారిని వెంబడించారు. షామిర్పేట్ ఓఆర్ఆర్ నుంచి మహబూబ్ నగర్ వరకు నిందితుల్ని చేజ్ చేశారు. మహబూబ్ నగర్ జిల్లా అడక్కల్ పోలీసుల సాయంతో నిందితులను పట్టుకున్నారు. కారులో భారీగా డబ్బు గుర్తించిన పోలీసులు అది హవాలా డబ్బుగా తేల్చారు. నిందితులు కారులో గుజరాత్ నుంచి హైదరాబాద్ మీదుగా బెంగళూరుకు డబ్బులు తరలిస్తున్నట్లుగా గుర్తించారు. కారులో అక్రమంగా తరలిస్తున్న 4 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ తెలిపారు. ఇప్పుడు ఈ కేసులో ఉన్న ఇవాళ మేము పట్టుకున్న ఇద్దరు అక్యూస్డ్ ప్రకాష్ మోటిబాయి ప్రజాపతి అండ్ ప్రజ్ఞేష్ కీర్తిభాయ్ ప్రజాపతి. వీళ్ళిద్దరు రిలేటివ్స్ అండ్ వీళ్ళ దగ్గరే ఇనీషియల్ గా 50 lakhs క్యాష్ లాస్ట్ ఇయర్ చీటింగ్ కేసులో వెళ్ళినట్టు తెలిసింది. సో వీళ్ళని లొకేషన్ మేము ట్రాక్ చేస్తున్నప్పుడు నిన్న మహబూబ్ నగర్ ఏరియా అటకల్ పోలీస్ స్టేషన్ మహబూబ్ నగర్ లో వీళ్ళని ట్రాక్ చేస్తాము. అండ్ విత్ ది హెల్ప్ ఆఫ్ అటకల్ పోలీస్ స్టేషన్ స్టాఫ్ SHO we managed to వాళ్ళ ఏ వెహికల్ లో వాళ్ళు మూవ్ అవుతున్నారు ఆ వెహికల్ ని క్రెటా వెహికల్ ని అక్కడ స్టాప్ చేసి వాళ్ళ టీమ్స్ ఇంటర్సెప్ట్ చేసినాయి. అండ్ దెన్ మా టీమ్స్ ఇక్కడ నుంచి వాళ్ళని జాయిన్ అయ్యి ఈ వెహికల్ ని అలాంగ్ విత్ ది 2 accused తీసుకొని వచ్చాము. సో in our interrogation accused has confessed that yes he has cheated them, the main victims last year తీసుకున్న 50 lakhs and ఇప్పుడు ఒక concealed compartment లో in the vehicle this amount was recovered. So ఈ మిగతా అమౌంట్ ఏదో హవాలా కోసమని దే ఆర్ మూవింగ్ దిస్ క్యాష్ అని ఇనిషియల్ ప్రిలిమినరీ ఎంక్వైరీలో తెలిసింది.